సైలెంట్ హార్ట్ అటాక్ ఈ కాలంలో చూసిన అత్యంత ప్రమాదకరమైన విషయాల్లో టాప్లో ఉన్న ప్రాణాంతకమైన వ్యాధి. ఎందుకంటే ఇది మనిషికి ఎలాంటి నొప్పి తెలియనివ్వదు, ఎలాంటి ముందస్తు హెచ్చరిక ఇవ్వదు, కానీ గుండెను మాత్రం నిశ్శబ్దంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. చాలాసార్లు మనిషి బాగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నాడు. ఈ వీడియోలో ఈరోజు మనం సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ముందుగా దాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, ముఖ్యంగా మనం చేసే చిన్న చిన్న తప్పులే మన ప్రాణాలు తీస్తూ ఉంటాయి, అలాంటివి జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ తెలుసుకుందాం. సాధారణంగా మనం హార్ట్ అటాక్ అంటే కఠినమైన చెస్ట్ పెయిన్, ఎడమ చేతి నొప్పి, విపరీతమైన చెమటలు ఇవన్నీ ఊహిస్తాం కదా. కానీ సైలెంట్ హార్ట్ అటాక్లో గుండెలో బ్లాకేజ్ ఉన్నా, గుండెకి రక్త ప్రవాహం తగ్గినా, హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయినా, హార్ట్కి అవసరమైన ఆక్సిజన్ సరిగా అందకపోయినా, చెస్ట్లో ఎలాంటి నొప్పి అనిపించకపోవచ్చు, లేదా ఏదో కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ చాలామంది దాన్ని గ్యాస్ లేదా ఎసిడిటీగా భావిస్తారు, లేదా బలహీనత వల్ల కలిగిన అలసట అని కూడా అనుకుంటారు. ఈ సైలెంట్ హార్ట్ అటాక్ ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి చాలానే కారణాలు ఉన్నాయండి. అందులో మొదటిది డయాబెటీస్. డయాబెటీస్ ఉన్న వ్యక్తుల్లో న్యూరోపతి అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నరాలు చాలా బలహీనంగా మారతాయి. ఆ కారణంగా నొప్పిని మెదడుకు పంపాల్సిన నర్వ్స్ సరిగా పనిచేయవు. సాధారణంగా గుండెల్లో బ్లాక్ ఉన్నప్పుడు ఆ నొప్పి సిగ్నల్ మెదడుకు వెళ్ళాలి. కానీ నర్వ్స్ బలహీనంగా ఉంటే ఆ సిగ్నల్ మెదడుకు ప్రాపర్గా వెళ్ళలేదు. అందుకే గుండెల్లో నొప్పి ఉన్న చాలామందిలో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళని కారణంగా నొప్పి వచ్చినట్లు కూడా తెలియదు. రెండవ కారణం మహిళలు మరియు పెద్దవారిలో పెయిన్ రెస్పాన్స్ తక్కువగా ఉండడం. మహిళల్లో హార్మోన్స్ ప్రభావం వల్ల నొప్పిని గ్రహించే సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వయసు ఎక్కువైన వారిలో కూడా నొప్పి రిసీవ్ చేసుకునే రిసెప్టర్స్ సెన్సిటివిటీ తగ్గిపోతుంది. ఇక్కడ రిసెప్టర్స్ అంటే మన శరీరంలోని సెల్స్ మీద ఉండే చిన్న చిన్న ప్రోటీన్ సెన్సార్స్. ఇక్కడ వాటి పని ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి, వేడి, చల్లదనం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వంటి సిగ్నల్స్ని గుర్తించి వాటిని నర్వ్స్ ద్వారా మెదడుకు పంపించడం. కానీ ఇక్కడ హార్ట్ అటాక్ సమయంలో ఏం జరుగుతుందంటే గుండెలో ఏర్పడిన బ్లాక్ వల్ల హార్ట్ మజిల్స్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది. దాంతో హార్ట్లో బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ వల్ల పెయిన్ సిగ్నల్ ఒకటి తయారవుతుంది. ఆ సిగ్నల్ని మొదట గుర్తించేది పెయిన్ రిసెప్టర్స్. ఈ పెయిన్ రిసెప్టర్స్ కనుక బలంగా ఉంటే నొప్పి స్పష్టంగా బ్రెయిన్కి వెళ్తుంది. ఈ రిసెప్టర్స్ కనుక బలహీనంగా ఉంటే నొప్పిని బ్రెయిన్ వరకు పంపించలేవు. దీనివల్ల చాలామందిలో హార్ట్ అటాక్ వస్తున్నప్పుడు చాలా తక్కువ పెయిన్ లేదా అసలు పెయిన్ అనిపించదు. కొన్ని సందర్భాల్లో అయితే ఉబ్బరం, గొంతులో మంట, పేగుమంటలాగా అనిపిస్తుంది. చాలామంది దీన్ని ఎసిడిటీ అనుకొని ఈనో తాగేసి పడుకుండిపోతారు. మూడవ కారణం బ్లాక్ నెమ్మదిగా పెరగడం. అంటే కొంతమందిలో హార్ట్ బ్లాక్ అనేది ఒక్కసారిగా కాకుండా నెలల తరబడి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. ఈలోపు మన శరీరం ఆ మార్పుకి అలా అలా అలవాటు పడిపోతూ ఉంటుంది. అందుకే సడన్గా నొప్పి రాదు. కానీ గుండెపై డ్యామేజ్ మాత్రం రోజు నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్ రావడానికి కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం. బ్రీత్లెస్నెస్ అంటే ఊపిరి ఇబ్బందిగా అనిపించడం. బాడీకి ఎలాంటి శ్రమ లేకపోయినా ఊపిరి బిగుసుకుపోయినట్లు అనిపించడం. ఉదాహరణకి కుర్చీలో కూర్చొని ఉన్నా, టీవీ చూస్తున్నా అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం. ఇది హార్ట్ మజిల్స్కి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల వస్తుంది. సడన్ స్వెటింగ్, అకస్మాత్తుగా చెమటలు పట్టడం. ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పటికీ శరీరం అంతా అసౌకర్యంగా ఫీల్ అవుతూ చల్లపడిపోయి చెమటలు పడుతుంది. ఇది హార్ట్ స్ట్రెస్ అవుతున్నప్పుడు బాడీ ప్యానిక్ అవ్వడం వల్ల జరిగే ప్రతిచర్య. మన శరీరంలో వెనుక భాగం, భుజం, దవడ నొప్పి. హార్ట్ పెయిన్ ఎప్పుడు చెస్ట్లోనే కనిపించదు. కొన్ని సందర్భాల్లో వెనుక మధ్య భాగంలో, ఎడమ భుజంలో లేదా దవడ వైపు నొప్పి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రత్యేకంగా ఎడమ భుజం నొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్ లాగా అనిపించడం, పొట్ట ఉబ్బరంగా ఫీల్ అవ్వడం,
చాలామంది దీన్ని సాధారణ గ్యాస్ సమస్య అనుకొని ఈనో లేదా సోడా తాగేస్తారు. కానీ గుండెల్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు తల ఒక్కసారిగా తిరిగినట్టుగా అనిపించడం, నడుస్తూ ఉంటే అసంతులనం కలగడం, ఇవి హార్ట్ బ్లడ్ని సరిగా పంప్ చేయలేకపోవడం వల్ల కనిపించే లక్షణాలు. అకస్మాత్తుగా కళ్ళ ముందు చీకటి పడినట్టుగా అనిపించడం, శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, గుండె అతివేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవడం, ఇవన్నీ మీ హార్ట్ పనితీరు బలహీనపడింది అని చెప్పడానికి సంకేతాలు. ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా చిన్నగా అనిపించినా వీటిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం సైలెంట్ హార్ట్ అటాక్ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంటనే చేస్తున్న పని ఏదైనా సరే ఆపేయండి. అంటే నడుస్తున్నా, మెట్లెక్కుతున్నా, డ్యాన్స్ చేస్తున్నా, ఏదైనా బరువు మోస్తున్నా, అది ఏ పనైనా సరే వెంటనే ఆపేయండి. లోతుగా శ్వాస తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి. అంతేకాని ఎక్కువ భయపడొద్దు. భయపడటం వల్ల మీ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోయి ఇంకా సివియారిటీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. 5 నిమిషాల్లో కనుక ఈ లక్షణాలు తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు స్వయంగా డ్రైవ్ చేయకండి. 108కి కాల్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే అంబులెన్స్లో బీపీ మానిటర్, ఆక్సిజన్, హార్ట్ బీట్ చెక్ చేసే హార్ట్ మానిటర్స్ కూడా ఉంటాయి. అందువల్ల 108కి కాల్ చేయడం మరింత సురక్షితం. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ సూచన మేరకు వెంటనే ఈసీజీ లేదా వాళ్ళు సజెస్ట్ చేసిన టెస్టులు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీకు సమస్య ఏమిటో 10 నిమిషాల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. దానికి తగ్గట్లుగా డాక్టర్ మీకు మెడికేషన్ సూచిస్తారు. మరి ఈ సైలెంట్ హార్ట్ అటాక్ నివారించడం ఎలా? మీరు ఫస్ట్ చేయాల్సిన పని డయాబెటీస్, కొలెస్ట్రాల్, బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే అది మానేయాలి. రోజు 30 to 40 మినిట్స్ వాకింగ్ చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినాలి. రాత్రిళ్ళు హెవీ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. అంతేకాదు ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కంప్లీట్గా మానేయాలి. ప్రత్యేకంగా డయాబెటీస్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు, పొగ త్రాగేవారు, ఓవర్ వెయిట్ ఉన్నవారు ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. సైలెంట్ హార్ట్ అటాక్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వదు. కానీ మనం కనుక అవగాహన పెంచుకోకపోతే అది మన ప్రాణం తీసేస్తుంది. ఒక చిన్న లక్షణాన్ని కూడా లైట్గా తీసుకోకండి. మీరు మీ కుటుంబాన్ని ఎలా ఒక రక్షణ కవచంలా కాపాడుతారో అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. మీ ఆరోగ్యం బాగోలేకపోతే బాధపడేది మీరు ఒక్కరే కాదు, మీ కుటుంబం కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబంతో ఆనందంగా గడపండి. ఇది చిన్న అవగాహన కోసం చేసిన వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.